కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులు చేస్తూ హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ హిందూ సాంప్రదాయాల్ని మట్టి కరిపించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెక్కు చెదరకుండా ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు గంగా ప్రవాహంలా హిందుత్వం విరజిల్లుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకా అది పరాకాష్ఠకు చేరిపోయింది. ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని మన హిందూ దేవుళ్ళపై దేవతలపై సాంప్రదాయాలపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. వారందరికీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా వెటకారంగా మాట్లాడినా అవహేళనగా మాట్లాడినా రాబో రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. నేను ఇప్పటికే మనకు అనేక బిఎన్ఎస్ 16లో హిందూ సాంప్రదాయాలను కాపాడుకునేదానికి మనకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు కనిపించింది. సెక్షన్ 298 కానీ, సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 302 కానీ, సెక్షన్ 196 కానీ. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సెక్షన్ 298 ఏం చెప్తుందంటే ఇంజూరింగ్ ఆర్ హర్టింగ్ the place of worship with the intent to the insult of a religion punishable up to 2 years fine or imprisonment both అని ఉంది దీంట్లో. అలాగే 299లో కూడా సేమ్ ఇదే ఉంది. అలాగే డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీస్ పనిషబుల్ అప్ టు 1 year. సెక్షన్ 302 మాటల్లో కానీ చేతల్లో కానీ హిందూ దేవుళ్ళను కానీ హిందూ సాంప్రదాయాలు కానీ అగౌరవపరిస్తే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని మనకు చట్టాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు కొందరు దుర్మార్గులు చట్టం వారికి చుట్టమనుకుంటున్నారు. నేను ఇప్పుడే మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. రాబో రోజుల్లో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాను. హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా ఎవరైనా సరే మాట్లాడితే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం. మొన్న ఆకివీడులో జరిగినటువంటి సంఘటన సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని అక్కడ పునర్నిర్మించాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఆ దుర్మార్గులకి ఇంకో దుర్మార్గుడు మొన్న ప్రకాష్ రాజ్ అనే ఒక రాక్షసుడు ఆయన మాట్లాడతాడు నోటికి వచ్చినట్టు. రాముడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వలస వచ్చాడని, ఏదో పండ్లు దొంగలిచ్చారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ మీద కూడా నేను డెఫర్మేషన్ 100 కోట్ల రూపాయలకి వేయడం జరిగింది. అంతేకాకుండా డీజీపీ గారికి క్రిమినల్ కేసులు నమోదు చేయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ కాకుండా అనేక మంది ఫాస్టర్లు మిత్రులారా, అనేక మంది ఫాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాళ్ళ యూట్యూబ్ని వేదికగా నేను నిన్న ఒక వీడియో చూసాను. వెంకటేశ్వర స్వామి మీద వీడియో చేస్తారు, ఈశ్వరు మీద వీడియో చేస్తారు, సీతమ్మ మీద వీడియో చేస్తారు, ఇలా సరస్వతి మాత మీద వీడియో చేస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళందరూ ఆటలు సాగే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో వీరందరి వీపు విమానం మోతమవుతుంది. తోలు తీసి కారం పెడతాం, జాగ్రత్త. తోలు తీసి కారం పెడతాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేమెంట్ కోసం మీరు చేస్తుంటే చేష్టలు. దీని వెనకాల కొన్ని విదేశీ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా హిందూ మతం నుంచి ఏదైనా మతం మారిస్తే ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా. అలాగే లవ్ జిహాదీ, ఈ మధ్య మీరందరూ గమనించినట్టయితే లవ్ జిహాదీ పేరుతో అమాయక హిందూ చిన్నారుల్ని, బాలికల్ని, మహిళల్ని లోబరుచుకొని తద్వారా రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసి మన జరిగినటువంటి టీసీఎస్ సంఘటన కానీ, బెంగళూరులో జరిగినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ ఒకసారి మనం కానీ నెమరు వేసుకుంటే ఉద్దేశపూర్వకంగా హిందూ మతంపై కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పడి ఇలాంటి చర్యలు చేపడుతున్నాయి. వాటన్నింటినీ మనం కలిసి అడ్డుకోవాలని చెప్పి నేను హిందూ సోదరులకి సోదరుమణులకి పిలుపునిస్తూ, ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ లాంటి రాక్షసులకి, అలాగే కొందరు ఫాస్టల్ అజయ్, ఇంకా చాలామంది పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరి మీద కలిసి ఒక తొందరలోనే హైకోర్టులో
పిల్లి అయిపోతున్నాము. తద్వారా ఎవరైనా సరే నోరు జారితే హిందూ దేవుళ్ళని కానీ హిందూ విధానాల మీద కానీ విచ్చలవిడిగా మాట్లాడితే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. స్పేర్ చేసే ప్రసక్తే లేదు. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పేటీఎం బ్యాచ్లు యూట్యూబ్లో లోడ్ చేసిన తర్వాత దీన్ని చూపించి డబ్బులు దండుకుంటున్నారని చెప్పి మాకు అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. దీని మీద డీజీపీ గారిని కూడా మేము కలవబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ మేమందరం ఒకే దాటి మీద ఉన్నాం, ఒకే మాట మీద ఉన్నాం. హిందూ వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా వారి ఆటని ఆంధ్రప్రదేశ్లో సాగినవు. ఇంకో ముఖ్యమైన విషయం మిత్రులారా, సెక్యులర్ అంటారు. దేవాలయాలు సెక్యులర్ కాదు, రిలీజియస్ ప్లేస్ అవి, ప్రార్థనా స్థలాలు. దాంట్లో సెక్యులర్ అనే మాటకి ముడిపెట్టి హిందూ ఉద్యోగాలు కానీ, హిందూ దేవాలయాల ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అక్కడ పాలు, పండ్లు, పూలు, కర్పూరం అన్నీ హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి. ఉదాహరణకు శ్రీశైలంలో కొందరు అన్యమతస్తులు అక్కడ పాగా వేసి దాంట్లో కొందరు ముస్లింలు అక్కడ వ్యాపారం చేస్తున్నారు. నేను దాని మీద సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యాను మిత్రులారా. సుప్రీంకోర్టులో కూడా దాని మీద నేను ఇంప్లీడ్ అయ్యాను. తొందరలోనే దాని మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేధావులందరూ దీని మీద ఒక చర్చా వేదిక, హైదరాబాద్ వేదికగా మొట్టమొదటిగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించబోతున్నాం. దాంట్లో మా మెయిన్ అజెండా హిందూ దేవాలయాలు సెక్యులర్ కాదు, అవి హిందూ ప్రార్థనా స్థలాలు మాత్రమే. కాబట్టి అక్కడ ఉద్యోగం, ఉపాధి, అక్కడ ఏం జరగాలన్నా హిందువులకు మాత్రమే దక్కే విధంగా మేము రాబో రోజుల్లో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే శక్తులకి ఢిల్లీ వేదిక నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీ ధర్మం మీరు చూసుకోండి, మీ మత ఆచారాలు మీరు చూసుకోండి. మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే, ఎంత స్థాయి వ్యక్తినైనా సరే మేము ఖచ్చితంగా చట్ట పరిధిలో, చట్టరీత్యా న్యాయస్థానాల ద్వారా వాళ్ళని శిక్షించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ దుష్ట శక్తుల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాక్షస పూర్వకాలంలో లోక కళ్యాణం కోసం హోమాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేసేవారంట. అలా ఈరోజు హిందూ ధర్మంపై, హిందూ దేవాలయాలపై ఇలా మాంసపు ముద్దలేస్తున్నారు. వాళ్ళందరినీ అడ్డుకొని రాబో రోజుల్లో వాళ్ళందరినీ చట్ట పరిధిలో శిక్షిస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ హెచ్చరిస్తూ, మీ ధోరణి గారిని మార్చుకోకపోతే ఖచ్చితంగా చట్టాన్ని అతిక్రమించి కూడా చాలా మంది ఈరోజు హిందూ బంధువులు చాలా ఆక్రోషంతో ఉన్నారు. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు కేవలం హిందూ దేవుళ్ళను మాత్రమే విమర్శిస్తున్నారు. మిత్రులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం హిందూ దేవుళ్ళని మాత్రమే, హిందూ సాంప్రదాయాలను మాత్రమే విమర్శిస్తున్నారు. వేరే అన్యమతంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఏ ఒక్కడు కూడా మాట్లాడే ధైర్యం చేయడు. అలాంటప్పుడు హిందూ మత విశ్వాసాలని ఎందుకు అగౌరవపరుస్తున్నారు? ఇది మంచిది కాదని చెప్పి వారందరినీ, ఆ రాక్షసులందరినీ తీవ్రంగా హెచ్చరిస్తూ, రామబాణం గుర్తుపెట్టుకోండి, రామబాణం, సుదర్శన చక్రం, ఈ రెండు కానీ ప్రయోగిస్తే వాటికి ఓటం అనేది ఎక్కడే లేదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా హిందువులందరూ శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా కొలుస్తారో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి హిందూ గుండెలో శ్రీరాముడు ఉన్నాడు. అలాంటి శ్రీరామచంద్రమూర్తిని కానీ, అలాగే హిందూ దేవుళ్ళని కానీ ఎవరిని అవహేళన చేస్తే జరగబో పరిణామాలు, రామబాణం ఒకసారి వదిలితే ఏ విధంగా చరిత్ర చెప్తుంది, అదేవిధంగా సుదర్శన చక్రం ఒకసారి ప్రయోగిస్తే ఏ విధంగా రాక్షసులకి ఏ విధంగా జరిగిందో ఒకసారి ఈ దుష్టులందరూ, ఈ దుర్మార్గులందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తారు.